తిరుపతిలో వైకుంఠ ద్వారం వద్ద తోపులాట జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. నారాయణప్ప, వివరాలేంటి? తిరుపతిలో వైకుంఠ ద్వారం వద్ద సర్వదర్శన టోకెన్ల వద్ద తోపులాట జరిగింది. భక్తుల మధ్య తోపులాట జరిగింది. వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. తిరుపతిలోని 3 ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. విష్ణు నివాసం వద్ద తోపులాటలో తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు. కేంద్రాల వద్ద రాష్ట్రంలోనే అదేవిధంగా పొరుగున తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తోపిసాడు జరిగింది. మనం ఒకసారి గమనించవచ్చు, తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన 9 సర్వదర్శనం జారీ కేంద్రాలలో ఇదొకటి. బైరాగపట్నంలోని రామానాయుడు పబ్లిక్ స్కూల్ వద్ద ఇక్కడ సర్వదర్శన టోకెన్ జారీకి సంబంధించి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం వద్దనే సాయంత్రం నుంచి యాక్చువల్లీ ఈరోజు ఉదయం 5 గంటల తర్వాత టోకెన్లు జారీ చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. కానీ ఈరోజు సాయంత్రం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులందరినీ అనుమతించారు. అక్కడి నుంచి క్యూలైన్లలోకి అనుమతించే సమయంలో ఒక్కసారిగా ఒక ఉదుటున భక్తులు తరలి రావడంతో తోపులాట జరిగింది. ఇప్పటి వరకు తిరుపతి నగరంలోని 9 కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్రాంతాలలో శ్రీనివాసం దగ్గర జరిగిన తోపులాటలో ఒకరు మృతి చెందగా, తమిళనాడుకు సంబంధించిన శేలం భక్తురాలు ఒకరు మృతి చెందగా మరో 4 అస్వస్థతకు గురయ్యారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు అంబులెన్స్ లో అస్వస్థతకు గురైన భక్తులను రూయా ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. రామానాయుడు పబ్లిక్ స్కూల్ వద్ద ఈ పద్మావతి పార్కులో నుంచి రామానాయుడు పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలకు క్యూ లైన్ లోకి అనుమతించే సమయంలో పార్కులోంచి ఒక్క ఉదుటున భక్తులను తరలి రావడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన భక్తులను ఇప్పటికే పలువురు భక్తులను అంబులెన్స్ ద్వారా రూయా ఆసుపత్రికి తరలించారు. మన సార్ భక్తులు ఒకసారి గేట్లు ఓపెన్ చేశారు సార్. నో కంట్రోల్, నో పోలీస్ సార్. పడిపోయాక రక్షించారు హైదరాబాద్ సార్. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు అస్వస్థతకు గురైనారు. వారికి సంబంధించి వారిని రూయా ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం, ఒక్కసారిగా క్యూ లైన్లలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ తోపులాట జరిగింది. తోపులాటలో ఈ రామానాయుడు పబ్లిక్ స్కూల్ వద్ద మాత్రం అస్వస్థతకు గురయ్యారు కొంతమంది భక్తులు. శ్రీనివాసం వద్ద జరిగిన తోపులాటలో మాత్రం ఒక మహిళా భక్తురాలు మృతి చెందగా మరో 4 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మనం క్యూ లైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడదాం. ఒకసారి అసలు మీరు ఎప్పటి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. పొద్దున 11 గంటలకు వచ్చాము. లైన్ పార్కులో కూర్చోబెట్టారు. అదే బయట కూర్చోబెడితే జనాలకు గాలి ఆడుతుంది కదా, చనిపోకపోతుండే కదా. దీనివల్ల ఉపయోగం ఏంది? ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం లాభం లేదు, పట్టించుకోరు అంతే. సో అంటే అధిక సంఖ్యలో భక్తులు, ఊహించని రీతిలో భక్తులు తరలి వచ్చారు. సాధారణంగా ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనం తెరిచే ఉంటుంది.
10 రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ 10, 11, 12 ఈ 3 రోజుల పాటు ఏకాదశి రోజు 10వ తారీఖున ఏకాదశి రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు సాధారణంగా. కానీ 10, 11, 12 తారీఖులకు 3 రోజులకు రోజుకు 40,000 చొప్పున 1,20,000 టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ తగిన రీతిలో ఏర్పాటు చేసింది. తిరుపతి నగరంలోని 9 ప్రాంతాలలో, ఒకటి బైరాగపేట, అదేవిధంగా రామచంద్ర పుష్కరిణి, మరోవైపు భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం, జీవకోన్లోని సత్యనారాయణపురం, ఇలా వివిధ ప్రాంతాలలో 9 ప్రాంతాలలో 91 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఊహించని రీతిలో అటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు తమిళనాడు నుంచి కావచ్చు, ఇటు కర్ణాటక నుంచి, అదేవిధంగా స్థానికులు కూడా భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో ఈ తోపులాట జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, అధిక సంఖ్యలో ఏకాదశి రోజు, ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలన్న భావనతో అధిక సంఖ్యలో తరలి వచ్చినవడంతో చాలా మంది నడిచి వచ్చినాం. 5 రోజులు ఇంత పోలీసులు ఇంత వేస్ట్ ఎవరు లేరు. 70 మంది 20 మంది ఫోన్లో చూస్తా చేశారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ సో అధిక సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. కానీ పోలీసులు తగిన రీతిలో బందోబస్తు భద్రత కల్పించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. కానీ ఊహించని రీతిలో, అంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకు సర్వదర్శన టోకెన్లకు సంబంధించి భక్తులకు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాటు చేసింది. అందుకు తగిన రీతిలోనే 9 ప్రాంతాల్లోని 90 కేంద్రాలలో అవసరమైన సిబ్బందిని కూడా నియామకం చేసింది. పోలీసులను కూడా భారీగా మోహరించారు. కానీ ఊహించని రీతిలో బస్టాండ్ నుంచి ఏ ప్రాంతాలకు వెళ్లేందుకు, అంటే అధిక సంఖ్య